హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి అండి, మా బావ ఏం చేస్తున్నాడు. నేను ఈవినింగ్ 8:30 ఆ టైంకి తనకి తినిపించేసి ఆల్మోస్ట్ స్నానం చేయించేసి ఇంకా పడుకోబెడదామని అనుకున్నాను. సో అదే చేసేసాను, కంప్లీట్ అయిపోయింది. బట్ వాళ్ళ డాడీ రాగానే ఏం చేస్తున్నాడో చూడండి, బయటికి వెళ్ళాలని చెప్పి చెప్పులు వేయించుకుంటున్నాడు. సో పడుకోడు, 11 అవుతుంది ఖచ్చితంగా. బట్ నేను ఎలాగో అలాగ చేసి పడుకోబెట్టేశాను త్వరగానే. అండ్ ఫైనలీ ఇంకా నేను డిన్నర్ చేయడానికి టైం అయింది. డిన్నర్ చేసేసాను అనమాట. ఈరోజు చపాతీ అండ్ మార్నింగ్ కర్రీ ఉంటే అది చేసేసుకొని తినేసాను. అండ్ అది కంప్లీట్ చేసుకోగానే ఇంకా నాకు 5 hours ఉంటుంది కదా, సో 10కి ఎట్లా స్టార్ట్ అయింది. 5 hoursలో నేను ఏమేమి చదవాలి అండ్ నాకు దొరికేదే 5 to 6 hours లేదా మహా అంటే 7 hours డే మొత్తంలో చదువుకోవడానికి. అండ్ వాటిని నేను ప్లాన్ చేసుకోవాలి. ఎందుకనంటే నేను ఏం ప్లాన్ చేసుకొని చదవాలి. అండ్ ఇప్పుడు మనకి న్యూస్ పేపర్ ఉంటుంది, న్యూస్ పేపర్ తర్వాత వేరే స్టాటిక్ పోర్షన్ ఉంటుంది అండ్ ఆప్షనల్ ఉంటుంది. అండ్ ఇలా ఇంకేమైనా వాల్యూ ఎడిషన్కి సంబంధించి ఇంకేమైనా చదవాలంటే అవి ఉంటాయి. సో ఇవన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది తట్టేది కాదు. అంటే లైక్ టక్కున మైండ్లోకి వచ్చి చేసే పని అయితే కొంచెం నీరసంగా ఉంటుంది, చేయాలనిపించదు అనమాట. బట్ ఇలా మనం నోట్ చేసుకొని రాసుకోవడం వల్ల కళ్ళ ముందే కనిపిస్తుంది. కాబట్టి ఇట్స్ యువర్ టార్గెట్, లేచి వెళ్ళి కంప్లీట్ చేయాలనే ఫీలింగ్ వస్తుంది. సో అందుకని నేను ఎప్పుడు కొంచెం సేపు చదివిన, ఈవెన్ 5 hours చదివిన, 10 to 3 వరకు అని అంటే ఆ 5 hours లోపు నేను ఏం చదవాలి అని చెప్పి ప్లాన్ చేసుకొని చదువుతాను. అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. అలా ప్లాన్ చేసుకోవడం అయిపోగానే ఫస్ట్ ఆంథ్రోపాలజీ తీసి చదువుతున్నాను. ఆంథ్రోపాలజీకి ఇప్పుడు నేను చదివే బుక్ పి నాథ్కి సంబంధించిన బుక్. సో ఇందులో ఆల్మోస్ట్ మన సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో అది చదువుతున్నాను అనమాట. ఫైనల్లీ ఆంథ్రోపాలజీ 11:30 వరకు కంప్లీట్ అయిపోయింది, 1.5 hours. సో 5 hours టైం కాబట్టి స్లాట్స్గా డివైడ్ చేసుకున్నాను, తక్కువ టైం ఇచ్చుకొని. సో అలా ఆంథ్రోపాలజీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ప్లానర్లో మనం అది టిక్ చేసుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఏమో తెలీదు ఎందుకో గ్యాస్ పట్టేసిందా లేదా హీట్ వల్లనా తెలీదు, సివియర్ బ్యాక్ పెయిన్ అని చెప్పాను కానీ సైడ్లో ఇటు లెఫ్ట్ సైడ్లో బ్యాక్ సైడ్లో పెయిన్ బాగా వస్తుంది అనమాట. నేను ఇంకా ప్యాంట్ టాప్ తీసుకున్నాను, గ్యాస్ ఏమో అని చెప్పి. తర్వాత వాము ఉంటుంది కదా, అది కొంచెం తిన్నాను. ఆ తర్వాత చదువుకోవడానికి మళ్ళీ టేబుల్ దగ్గరికి వచ్చాను అనమాట, స్టడీ టేబుల్ దగ్గరికి. ఈరోజు న్యూస్ పేపర్ కంప్లీట్ అవ్వలేదు. సో అనాలిసిస్ చదువుదాము, అదైతే టక్కన అయిపోతుంది, పాయింట్స్ కూడా హైలైట్ చేసి చెప్తారని చెప్పేసి నేను ఇంకా న్యూస్ పేపర్ అనాలిసిస్ వినడం స్టార్ట్ చేశాను ల్యాప్టాప్ నుంచి. అండ్ అట్ ది సేమ్ టైం పాయింట్స్ టు బి నోటెడ్. నేను ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అని చెప్పేసి నా కరెంట్ ఫేస్బుక్లో నోట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ మనకి రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన టాపిక్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ రిజైన్ చేశారు అని అంటే వైస్ ప్రెసిడెంట్ ఎందుకు రిజైన్ చేశారు అనేది రీజన్ పక్కన పెడితే, అసలు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన అన్ని డైమెన్షన్స్లో ఏమేమి క్వశ్చన్స్ యూపీఎస్సీలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్కి అని చెప్పేసి మనం ఆలోచించుకొని దాని అకార్డింగ్ నోట్స్ అనేది చేసుకోవాలి. సో ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించి మెయిన్స్ ఓరియంటెడ్గా నోట్స్ ఉంటుంది కాబట్టి అందులో ఏమైనా మిస్ అయ్యాయా, ఇంకేమైనా యాడ్ చేసుకునే ఉన్నాయా అని చూసుకొని యాడ్ చేసుకోవడం. సో అదే పని నేను ఇక్కడ చేస్తున్నాను. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ చూపించిన ఈ బుక్స్ వచ్చి వాజీరామన్ రవి వాళ్ళవి జిఎస్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకి మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ప్రతి ఒక్కటి ఈ బుక్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. అండ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ సెక్యూరిటీ, సోషల్ ఇష్యూస్, ఇండియన్ ఎకనామీ, జియోగ్రఫీ, పాలిటీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, అండ్ ఇంకా మనకి ఎథిక్స్, ఎస్ఐ, ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎన్విరాన్మెంట్, వీటన్నిటికీ సంబంధించి ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్ మనకి సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ సొసైటీ, అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే మనకి ప్రిలిమ్స్ మెయిన్స్కి జిఎస్ ఓరియంటెడ్గా ఇంక్లూడ్ అయి ఉన్నాయో ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి ఈ నోట్స్ ఫార్మాట్లో ఉన్న బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చి గణేష్ ఫోటో స్టేట్, ముఖర్జీ నగర్, ఢిల్లీలో ఈ షాప్ ఉండింది. అండ్ మీరు డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ అయినా ఈ బుక్స్ అనేవి కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి వాళ్ళ వెబ్సైట్ లింక్ అండ్ డీటెయిల్స్. సో మీరు అక్కడికైనా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. విదిన్ 7 days మీకు డెలివరీ అనేది అవుతుంది. ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా మీరు ఎక్కడుండి ఆర్డర్ చేసినా కూడా ప్రతి ఒక్క ప్లేస్కి వాళ్ళు డెలివర్ చేస్తారు ఈ బుక్స్ని.
మనం చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇవే కాదు, వాళ్ళ దగ్గర మనకి ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్, ఆప్షనల్ బుక్స్, ఇంకా డిఫరెంట్ హ్యాండ్ రిటన్ బుక్స్, ఇన్స్టిట్యూట్స్ వాళ్ళవి ఆప్షనల్కి సంబంధించిన బుక్స్, ఇంకా మీకు ఏమైనా స్పైరల్ బైండింగ్లో బుక్స్ కావాలని అంటే అవి, అండ్ ఇట్లా మనకి బుక్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించినవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. మీరు ఏ బుక్స్ కావాలంటే ఆ బుక్స్ని మీరు బల్క్లో అయినా సింగిల్ బుక్ అయినా మీరు ఎలా అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ బుక్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. స్పైరల్ బైండింగ్ చేసి మంచిగా నీట్గా ప్రింట్ అనేది ఉంటుంది, అర్థమయ్యేలాగా గజిబిజిగా ఏమి ఉండదు అనమాట. చాలా నీట్గా ఉంటాయి ఈ బుక్స్ అనేవి. నేను ఎన్నోసార్లు మన ఛానల్లోనే ఈ బుక్ షాప్ గురించి చెప్పాను, గణేష్ ఫోటో స్టేట్. చాలా జెన్యూన్, మీరు నన్ను నమ్మొచ్చు, నన్ను నమ్మిన విధంగానే వీళ్ళని నమ్మొచ్చు, నేనే భరోసా. సో మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. అండ్ ఈ బుక్స్ కూడా నేను ఆల్రెడీ ఓవర్వ్యూ చూశాను, జస్ట్ ఎలా ఉండింది, అన్ని టాపిక్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయా లేదా అని. దాని తర్వాతే మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట. మీరు నోట్స్ చేసుకోలేక డైరెక్ట్గా ఇట్లాంటి బుక్స్ చదవాలనుకుంటే డెఫినెట్గా ఈ బుక్స్ని మీరు పర్చేస్ చేసి చదువుకోవచ్చు. 2025కి అప్డేటెడ్ వర్జన్ అనమాట. 2026లో అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. మీరు ఏ బుక్స్ కావాలన్నా కూడా డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా కూడా 7 డేస్లో వస్తాయి కాబట్టి మీరు ఎట్లాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఎస్, లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కావాలన్న వాళ్ళు డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. విలేజెస్లో ఉండి బుక్స్ దొరకలేని వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యే వెబ్సైట్ అండ్ బుక్ షాప్ అనమాట. అండ్ ఇంకా ఫైనలీ నేను ఈరోజు ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నా, అంటే ఆ నైట్ని. ఎందుకంటే చాలా సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను అంతసేపు కూర్చోలేకపోతున్నాను అనమాట. ఎందుకు స్ట్రెస్ తీసుకోవడం, మళ్ళీ రేపు మార్నింగే లేచి బేబీని చూసుకోవాలి కాబట్టి ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళి పడుకున్నాను. నిద్ర పట్టలేదు, బట్ కొంచెం సేపు తర్వాత నిద్ర పట్టింది అని పడుకున్నాను. మార్నింగ్ లేచి టీ తాగాను. అండ్ ఈరోజు క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా ఉంది, ఎందుకంటే వర్షం పడుతుంది ఒక 3 డేస్ నుంచి. ఇంకా నైట్స్ బాగా పడుతుంది అనమాట. డేలో కొన్ని టైమ్స్లో పడుతుంది, మిగతా డే మొత్తం చల్లగా ఉంటుంది. సో ఇట్స్ ఓకే. అలా ఇంకా టీ తాగేసి ఇంట్లో వర్క్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బాబుని పడుకోబెట్టేశాను. గాలి పెద్దగా వస్తుంది కాబట్టి ఇంకా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని నా టేబుల్ దగ్గర కూర్చొని ఇండియన్ పాలిటీ తీసి చదువుతున్నాను. ఇండియన్ పాలిటీ నేను ఆల్రెడీ నోట్స్ చేసుకున్నా, అండ్ అట్ ది సేమ్ టైం నోట్స్ చేసుకున్నా కూడా లక్ష్మీకాంత్ బుక్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా చాలాసార్లు చదవాలి. సో అందుకని ఇంకా నేను ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ తీసి చదువుతున్నాను. అన్నిసార్లు మనం చదివింది మనకి గుర్తుండదండి, లైక్ ఆర్టికల్స్ కానీ ఇట్లాంటివన్నీ కొన్ని పాయింట్స్ మిస్ అవుతూ ఉంటాయి. సో ఇది ఎప్పుడు మనకి గుర్తుంటుంది అని అంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేసినప్పుడే. రివిజన్స్ చేస్తూనే ఉండాలి. రివిజన్స్ చేయంగా మనకి అంటే సడన్గా మైండ్లోకి గుర్తు రాకపోయినా దానికి ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ చూస్తే మనకి కాంటెంట్ ఏదైతే ఉంటుందో చదివింది అది గుర్తొస్తుంది. సో ఇప్పుడు మీరు చదివి మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే అన్ని పాయింట్స్ గుర్తు రాకపోవచ్చు, బట్ ఎగ్జామ్ టైంకి గుర్తు వస్తాయి. అలా అని గివ్ అప్ చేయకుండా రివిజన్ అనేది చేస్తూనే ఉండండి. అండ్ అది కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నానికి. అండ్ ఈవినింగ్కి త్వరగా ఫ్రెష్ అప్ అయ్యాను ఈరోజు. 7కి తొందరగా స్నానం చేసేసుకొని ఇంకా బాబు పడుకోకముందే వాళ్ళ డాడీ త్వరగా వచ్చేసారనమాట ఈరోజు. ఇంకా నేను పక్కన కూర్చొని చదువుకుంటున్నాను. మధ్యలో వచ్చి నన్ను బాగా డిస్టర్బ్ చేశాడు. టాబ్లెట్స్ ఏవో దొరికాయి తనకి, ఇవి తీసుకుంటాను ఇవ్వట్లేదు డాడీ అని చెప్పి నాకు వచ్చి చూపిస్తున్నాడు అనమాట. సో అలా తనతో ఆడుకుంటూ తనని చూస్తూ నేను చదువుకున్నాను. అండ్ ఎస్, ఈరోజు చదివింది నిన్న చదివింది ఏదైతే నాకు గుర్తుందో అని చెప్పి అది నేను యాక్టివ్ రికాలింగ్ చేసుకున్నాను, పేపర్లో రాసుకున్నాను అనమాట. సో దాట్ మనకి లాంగర్ టైంకి గుర్తుంటుంది. అలా ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా కంపల్సరీ వర్క్ అవుతుంది యాక్టివ్ రికాలింగ్. ఎంత కాదన్నా కూడా ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంది పిల్లలతో, బట్ ఐ హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ గైస్. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.